వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ కోడూరులో నూతన సంవత్సర వేడుకలు. పెద్దవాగుపై బ్రిడ్జి చెక్ డ్యాం మత్తడి కాలువను అధికారులతో కలిసి పరిశీలించారు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. అనంతరం 2025 సంవత్సరం పిల్లల ఫోటోతో కూడిన క్యాలెండర్ను శాసనసభ్యులు ఆవిష్కరించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం తిప్పాయపల్లె గ్రామ మాజీ సర్పంచ్ బి హరినాథారెడ్డి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేశారు. హరినాథ్ రెడ్డి, తిప్పాయపల్లె గ్రామము, ఓర్వకల్లు మండలము, కర్నూలు జిల్లా. ఈ రెండు రాష్ట్రాల మన తెలుగు రెండు రాష్ట్రాలకు నేను ఈ కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు పలుకుతున్నా. 2024 సంవత్సరానికి వేడుకలు పలుకుతూ రాబోయే 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ వి5 తరఫున మీకు ఒక చిన్న సందేశం చెప్తున్నా. మనము ఈ సంవత్సరానికి ఎండింగ్లో ఉన్నాం కాబట్టి మనం బాగా సంతోషంగా ఈ 2024ని ఎంజాయ్ చేసుకుంటూ 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మనమంతా సంతోషంగా ఈ కార్యక్రమం జరుపుకోవాలి. చిన్న సందేశం ఏమంటే మన ఈ ఎంజాయ్ కోసం చేసుకుంటూ చాలామంది ప్రతి సంవత్సరం ఎంతోమందిని కోల్పోతున్నాం. ఎంజాయ్ చేసుకుంటూ మన కోసము మన భార్య పిల్లల కోసం జాగ్రత్తగా ఉండి ఈ కొత్త సంవత్సరాన్ని బాగా ఎంజాయ్ చేసుకోవాలని నేను కోరుకుంటూ నిర్మించుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం కోసం మనం ఎదురు చూసుకుంటూ అధిక తాగుడు తాగుకుంటూ మనము అతివేగంగా నడుపుకుంటూ ఇంటికి పోవడం కానీ ఏమైనా జరిగితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి నా సందేశం ఒకటే, తగినంత తాగుతూ ఎంజాయ్ చేసుకుంటూ క్షేమంగా ఇంటికి చేరాలని కోరుకుంటూ నిర్మించుకుంటాను. ఈ 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 2025 సంవత్సరానికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ మీకు అందరికీ ఈ రెండు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటూ అందరికీ నా తరఫున రెండు రాష్ట్రాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ కోడూరులో జనసేన పార్టీ నాయకులు ముద్దినేని చంద్రారావు ఆఫీస్ వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోడూరు మండల జనసేన పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి టౌన్లో శ్రీ మంజునాథ బెంగళూరు అయ్యంగార్ బేకరీ ఎదురుగా నూతన సంవత్సర సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. దాచేపల్లి సౌందరరాజన్ మరియు మన పోలీసు స్టాఫ్ అందరూ కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు కదా, మన దాచేపల్లి టౌన్ ఎస్ఐ గారు హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేస్తున్నారు.
హ్యాపీ న్యూ ఇయర్. హే బేరే చాక్ चाक लेके आ रहा रे. హ్యాపీ న్యూ ఇయర్ సార్. बनाना వాడికి పెట్టండి సార్, వానర్కి పెట్టండి. అరే తీరా హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ. తీసుకున్నా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నూతన సంవత్సర సందర్భంగా భీమవరం శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ జిల్లా కలెక్టర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బుద్దా లక్ష్మీ నగేష్, జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి వారి కుటుంబ సభ్యులకు ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రాన్ని బహుకరించి ఆలయ మర్యాదలు నిర్వహించడం జరిగింది. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయ దాసోహం ఏమిటి మత్వ క్షమస్వ పరమేశ్వరి గ్రామదేవత స్వరూపిణి శ్రీకాళి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి ఆమ్రవణ సంభవ శ్రీ మావుళ్ళమ్మ దేవత నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి. మీ మనసులో ఉన్న కోరిక తెలుసుకుని అమ్మవారికి ఒకసారి నమస్కారం చేసుకోండి. ఒకసారి అలా ఉన్నాను. హన్మకొండ జిల్లా నడికూడ మండలంలోని నార్లాపూర్ గ్రామ శివారులో పెద్దవాగుపై బ్రిడ్జి
చెక్ డ్యాం మత్తడి కాలువను అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నార్లాపూర్ గ్రామం ముంపునకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కలవట్టు ఇరువైపులా మత్తడి పక్కన పిచ్చి మొక్కలు తొలగించాలన్నారు. అలాగే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని ప్రజలకు తెలియజేశారు. హన్మకొండ జిల్లా నడికూడ మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను పరకాల శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలను తనిఖీ చేసిన సందర్భంలో విద్యార్థులు రాగిజావ తాగుతుండగా రాగిజావ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకుని విద్యార్థులతో రాగిజావ తాగారు. వంట రూమును పరిశీలించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు అచ్చా సుదర్శన్ ఆధ్వర్యంలో 2025 సంవత్సర పిల్లల ఫోటోతో కూడిన క్యాలెండర్ను శాసనసభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవూరు ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా చర్లపల్లి పాఠశాల ఉంది అని, ఇక్కడ పరిసరాలు వసతులు చాలా బాగున్నాయని, విద్యార్థులు చాలా చక్కగా ఉన్నారంటూ విద్యార్థుల ఫోటోతో కూడిన క్యాలెండర్ను చూసి ఎమ్మెల్యే బాగుందన్నారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పడిన గ్రామ సర్పంచ్ చాడా తిరుపతి రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చా సుదర్శన్ ఈ సందర్భంగా అభినందించారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకుని 80 మంది విద్యార్థులకు గాను ఈరోజు హాజరైన విద్యార్థుల సంఖ్య 77 అని తెలుసుకుని విద్యార్థులకు హాజరు పట్ల ప్రధానోపాధ్యాయులు అచ్చా సుదర్శన్ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. సార్ అవును సార్ అవును ఇంకా ఏం ఇక్కడ డిసైడ్ ఏం కాలేదు ఫోటో తీయండి. రోజు వేసుకోవచ్చు లేదా నూతన సంవత్సరంలో రైతులు వ్యాపారులతో పాటు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని హనుమాన్ కి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించామని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బొమ్మినేని రవీందర్ రెడ్డి తెలియజేశారు. వరంగల్ నగరంలోని ఏనుమామల వ్యవసాయ మార్కెట్లో ఉన్న హనుమాన్ దేవాలయంలో రవీందర్ రెడ్డి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేశారు. నూతన సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలకు జయం కలగాలని, ముఖ్యంగా రైతులకు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆ భగవంతుని ప్రార్థించామని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఎన్మావుల మార్కెట్ లోపల ఆంజనేయ స్వామి టెంపుల్ లోపల ఏదైతే గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యం లోపల ఈ టెంపుల్ నిర్మాణం చేసిన దగ్గర నుంచి ప్రతి మంగళవారం రోజు ఒక వ్యాపారస్తుడు పూజ చేసి తీర్థ ప్రసాదాలు వారు భక్తులకు అందించే విధంగా ఛాంబర్ ఆఫ్ కామర్సు అలాగే గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క మార్కెట్కు నిత్యం అనంటే రైతాంగం, కార్మికులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అధికారులు కానీ అందరికీ ఈ మార్కెట్ లోపల మంగళవారం రోజున ప్రతి ఒక్కరు కూడా తీర్థ ప్రసాదాలు అందించి అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలనే భావనతోటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకొని ప్రతి మంగళవారం ఒక వ్యాపారస్తుడు చేస్తున్నాడు. అదే క్రమం లోపల ఈరోజు నేనైనా బొమ్మినేని రవీందర్ రెడ్డిని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ను, అలాగే ఆదిత్య సాయి కార్స్పిన్ తరఫున ఈరోజు ఈ యొక్క పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భాగం లోపలనే ఇవాళ చాలామంది కూడా రైతాంగం, కార్మికులు,
వ్యాపారస్తులు పాల్గొని మరి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించినందుకు నా తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా రైతాంగం కార్మికులు మంచి అష్టైశ్వర్యాలతో వరదిల్లాలని, ఈ మార్కెట్ మంచి కార్మికులకు, రైతాంగానికి, వ్యాపారస్తులకు ఉపాధి అవకాశాలు రాబోయే రోజులలో ఇంకా వాల్యూ యాడెడ్ ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యి ఇక్కడ ములుగు జిల్లాకి సంబంధించిన యాన్యువల్ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ 2024 సంవత్సరంలో జరిగిన నేరాలు, నిందితులకు పడిన శిక్షలు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, అలాగే నేరాల నియంత్రణకు తీసుకున్న ప్రత్యేక చర్యలు తదితర అంశాలపై మాట్లాడడం జరిగింది. గత సంవత్సరంలో పోల్చి చూసుకుంటే జిల్లాలో క్రైమ్ రేట్ పెరిగిందని, నేరస్తులకు నేరానికి తగ్గ శిక్షలు విధించడంలో పూర్తిగా సఫలీకృతమైంది. జిల్లాలోని 375 సీసీటీవీ కెమెరాలకి కలిపి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం ద్వారా నేరాల తగ్గింపు మరియు కేసులకి ఇన్వెస్టిగేషన్ చేయడం సులభతరమైందన్నారు. 2024 సంవత్సరంలో ముఖ్యంగా విజిబుల్ పోలీసింగ్ ద్వారా చట్టవిరుద్ధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న పీడిఎస్ రైసు, ఇసుక మరియు గంజాయి అరికట్టడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా 59 కిలోల గంజాయిని పట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగార ఏఎస్పీ శివం, ఉపాధ్యాయ, ములుగు అదనపు ఎస్పీ సదానందం, డిఎస్పీ డిసిఆర్బి కిషోర్ కుమార్, ములుగు డిఎస్పీ రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ అజయ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమేష్, సిఐ శ్రీనివాస్, సిఐ రవీందర్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. Legal sand transport, we have taken very stringent act compared to last time where there were only 8 registered sand transportation plan, 23 and mobile phone value also we compared is all our progress. So మనం last time only 15 but this has 300% increase. These are the total mobile recovery public hand over జరిగింది. Then cyber 32 cases అయింది. ఇంట్లో లోకల్లో సైబర్ సెక్యూరిటీ రోజు కోఆర్డినేషన్ చేసుకుని మొత్తం 18 lakhs వరకు కూడా మనం విక్టిమ్స్ కి రిఫండ్ చేయగలిగింది. సైబర్ వారియర్స్ అనే ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ డెసిగ్నేటెడ్ కానిస్టేబుల్స్ ఎక్స్క్లూజివ్లీ దే విల్ బి డీలింగ్ విత్ సైబర్ ఇష్యూస్. అది we are ensuring. Then when it comes to the trial and court disposal cases, this year there has been 9 cases which has ended in conviction. అది కూడా డీటెయిల్స్ ఇచ్చాము. 2 rape cases 10 years rigorous imprisonment, and POCSO case, ordinary theft cases కూడా మనకి కన్విక్షన్స్ వచ్చినాయి. లోకల్ డిస్పోజల్ కూడా చేస్తాము. సోడలో 83 కేసెస్ డిస్ప్లే అయినాయి. ఆపరేషన్ అండ్ ముస్కాన్లో చాలా వరకు సో ఓవరాల్ అనాలిసిస్ ఆల్వేస్ definitely registration of FIRs as one of the reason for crime rate. Then infant activities and election related enforcement. ఇవన్నీ కంపేర్ చేస్తే crime has increased, reported number of cases has increased, but overall situation and district is very peaceful. Then look at 24 when important event 24 the first one Sakasarala Mathalathre February lo దానికి కంపేర్ చేస్తే 1.2 to 1.5 crores వరకు డివోటీస్. ఇక్కడ నేను కంప్లీట్ ఫిగర్స్ కూడా ఇచ్చాను. దీంట్లో ఒక ప్లేస్ అయింది. ఇదంతా మనం ఒకటి ప్రీవియస్ గా వచ్చిన క్రౌడ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం కూడా అనలైజ్ చేసుకోవాలి. లాస్ట్ టైం ఒక 70 to 80 lakhs వచ్చారు అనేది ఒక అంచనా ఉంటే, ఈసారి ఇది ఓన్లీ మేడరం టైంలోనే 1.2 to 1.5 వచ్చారు. ఇంకా ప్రీ మేడరం జనవరి నుంచి ఫిబ్రవరి 20th వరకు కూడా ఆల్మోస్ట్ 40 lakhs వరకు కూడా వచ్చారు. దాన్ని యాడ్ చేయరు. అప్పుడు కూడా నో ఇన్సిడెంట్స్ ఇన్ ద మేడరం. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఒక టేబుల్ లాస్ట్ రోడ్ యాక్ట్స్ ఒకటి యాన్యువల్ రిపోర్ట్ వెరీ హార్టీ వెల్కమ్ టు ఎవ్రీవన్. సో ఈ సంవత్సరంలో ములుగు జిల్లాలో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్, తర్వాత చాలా మేజర్ ఛాలెంజెస్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఫేస్ చేసింది. సో ములుగు పోలీస్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ యాజ్ ఎ టీమ్ we have been successful in handling all the challenges
and taking care of the important events right from మన మేడారం మహాజాతర సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యి మేలో జరిగిన ఎలక్షన్స్ కానివ్వండి, తర్వాత ములుగు జిల్లాలో మాన్సూన్ సీజన్లో దెర్ వాజ్ హెవీ రైన్ ఫ్లడ్ సిచ్యువేషన్, తర్వాత మనకి మొత్తం ములుగు జిల్లా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ కాబట్టి ద ఛాలెంజెస్ పోస్ట్ బై సిపిఎం మావోయిస్ట్ అది కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. సో సక్సెస్ఫుల్ అండ్ ప్రశాంతంగా ఇట్ హాస్ బీన్ పీస్ఫుల్ ఇయర్ సో ఫార్. జడ్చర్ల నియోజకవర్గ ప్రజల కోసం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజల సమస్యల కోసం అహర్నిశలో కృషి చేస్తూ నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో తన గళాన్ని వినిపిస్తూ నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తున్న జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనురుద్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రక్తదానం ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ కోడూరులో నూతన సంవత్సర వేడుకలు. పెద్దవాగుపై బ్రిడ్జి చెక్ డ్యాం మత్తడి కాలువను అధికారులతో కలిసి పరిశీలించారు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి.
చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పరకాల శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి. అనంతరం 2025 సంవత్సరం పిల్లల ఫోటోతో కూడిన క్యాలెండర్ను శాసనసభ్యులు ఆవిష్కరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.